I am okay. I am English. No, nothing. I am okay. I am English. No, nothing. ఇంగ్లీష్ రాదు యూ పైలే యూ పైలే ఇంగ్లీషే నాకు I am no go. I am no go. I am ఏమంటారు ఏమంటారు సో హలో గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోహిత్ అఫీషియల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే మావాడు మొత్తం చెప్పేస్తాడు ఒకసారి నువ్వు చూసే ముందు అయితే వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ చేసుకోవాలి. అత్తమ్మా నువ్వు నీకు ఎన్ని భాషలు వచ్చు, ఏం కథ? నాకు मराठी వచ్చు. మాట్లాడేసుడే. मी सकाळी उठून स्वयंपाक करतो. अंघोळ करतो, सकाळी उठून भांडे घासतो, झाडून काढतो, स्वयंपाक करतो, पाणी आणतो, अजून शेतामध्ये जातो, शेतातून येतो. अजून काय करतो म्हणलं तर कपडे धुतो, पूर्ण काम करतो घरातलं पूर्ण काम करून तेव्हा जेवण करून बसतो टीव्ही बघत. అమ్మా తోడు ఏం మాట్లాడింది ఏమో నాకైతే అసలు అర్థం కాదు కానీ ఆల్రెడీ ఇంది వచ్చే వాళ్ళకి మీకు అర్థమైపోతుంది. ఇది తిట్లు కాదు, మంచి మాటలు తిట్టినట్టే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేము యూత్ కదా, నువ్వు కూడా ఇప్పుడు యూత్ లెక్క యూత్ మాకు రీల్స్ వచ్చేసినావు కాబట్టి మొత్తం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ పెద్ద బాల శిక్ష 30 రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడే కదా. ఇప్పుడు చెప్పు ఇంగ్లీష్ టాకింగ్ యు నో. I am talking. I am okay. I am English. No, nothing. I am okay. I am English. No, nothing. నో ఎస్ నై నాకు ఇంత వస్తుంది ఎవరా బాబు. डायरेक्ट इंग्लिश बोलना. ఇంగ్లీష్ యూ పైలే You మాట్లాడడానికి ఇంగ్లీష్ వచ్చారా? ఇంగ్లీషే నాకు ఇంగ్లీష్ రాదు అట్లా ఇంగ్లీష్ చిన్న వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? I am no go. వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? చలో ఇప్పుడు హోసగావే मेरा महाराष्ट्र है. ఇంగ్లీష్ లో ఏమంటారు? వేర్ ఆర్ యు ఫ్రమ్? I am Kinvat. No, I am in Kinvat. I am Pochera. I am in Pochera. నువ్వు పొచ్చర కాదు, నీ ఊరు పొచ్చరా. I am ఏమంటారు ఏమంటారు రాట్లేదా ఏమంటారు? ఇప్పుడు ఏం చెప్తామంటే మనం నైట్ లో మాట్లాడుకుంటావుగా, వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? డిడ్ యు హావ్ కంప్లీట్ యువర్ డిన్నర్ అంటే ఏందన్నట్టు? యూ గుడ్ ఫెల్లో. డిన్నర్ అంటే వంట చేసినావు ఇంగ్లీషా యూ నో టాకింగ్ గర్ల్స్ చిల్డ్రన్స్. యు నో టాకింగ్ గర్ల్స్ చిల్డ్రన్స్. ఐ యామ్ నువ్వు ఇంగ్లీష్ లోనే ఇంత మంచి ఇంగ్లీష్ వచ్చు. కదా ఉర్దూ. మనము ఎటైనా పోతాం కదా, దాన్ని ఇంగ్లీష్ లేమని చెప్పాలా? ఐఎమ్ టూర్ అంటే యాడికి వచ్చింది వస్తామా? టూర్ పోదాం అనుకుంటున్నాం, మరి పోదాం వస్తారా మరి? ఓకే. ఇప్పుడు ఇంగ్లీషా? ఎస్ ఓకే. రాట్లేదా రాట్లేదా? You also. They are going to trip. Okay, I am going trip. tripping. Where Vizag going? Visual. Where going? Vizag going. Where going? ఎట్లా గోయింగ్? ఫ్లైట్, కార్?
ఐఎమ్ ఫ్లాట్ గోయింగ్. ఐఎమ్ ఫ్లాట్ గోయింగ్. బీచ్ బీచ్ స్నాన్ స్నాన్ బీచ్ బీచ్ స్నాన్ స్నాన్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఐఎమ్ బీచ్. ఐఎమ్ కార్. నువ్వే బీచ్ నువ్వే కారు. వీడియో పోయింది. వదిలే. కొడుతుంది. ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ కార్. ఐఎమ్ యు ఆర్ కమింగ్. యు ఆర్ కమింగ్. డ్రైవింగ్. ఐఎమ్ కమింగ్. నిజం చెప్పాలంటే నాకంటే మంచిగా మాట్లాడుతుంది. దిస్ ఫెలో డ్రైవర్ కార్. డ్రైవర్ కమింగ్. టాటా జస్ట్. ఐఎమ్ గెస్ట్. వావ్. ఓకే. ఓకే ఇంగ్లీష్. వావ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేనే థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ओके थैंक यू सो मच. किधर किधर गोइंग? किधर बोले तो बम्बई जाएंगे. इंग्लिश आई एम बम्बई. आई एम हैदराबाद. आई एम औरंगाबाद. गोइंग गोइंग. गोइंग. यू आर कमिंग. यू आर कमिंग. गो. विथ ड्राइवर మా ఇద్దరిలో లోలు డ్రైవర్. యు ఆర్ గోయింగ్ డ్రైవర్. యు ఆర్ ప్యాసింజర్. ప్యాసింజర్. ఇల్లన్నీ మల్లేలు యాడియో ఈ మరి ప్యాసింజర్. ఓకే అత్తమ్మా, నీకు ఇంగ్లీష్ వచ్చేసింది, మరాఠీ వచ్చేసింది, ఇప్పుడు తెలుగు స్పష్టంగా వస్తుందా మరి? ఓకే. చాలా బాగా వచ్చేస్తుంది. చాలా బాగా. నువ్వు పొచ్చరికా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి? నేను వచ్చి అంటే 20-30 సంవత్సరాలు అవుతుంది. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరిని కన్నావు, ఒక్కొరికి లగ్గం చేసినావు, ఇంకొక లగ్గం కొన్నాడు. ఒక్కో లగ్గం ఇప్పుడు చేస్తా అంటున్నా. కట్నం ఆల్రెడీ చూసినా నేను. కట్నం ఇస్తే కట్నం ఇస్తే నడుమా శాతా కాదు బావా నడుమా శాతా. అదే పిల్లని చూద్దాము. ఎంత మనకు ఒక 5 లక్షలు అయితే ఇచ్చేస్తారు. ఇస్తారంటే అన్ని నమ్మకం ఉందా? ఇస్తారు. 10 లక్షలు ఇస్తారు. అరుణ్ చూసిన పిల్లలు నేను చూసిన పిల్ల అయితే ఇస్తారు. మీరు చూసే పిల్ల అయితే ఏమి ఇయ్యరు ఇక. ఇస్తారు. 10 లక్షలు వేరే పిల్ల. నేను సెట్ చేసిన. నేను సెట్ చేసిన. నువ్వు సెట్ చేసిన తండ్రి కొడుకులు మస్తు సెట్ అయ్యారు. ఓకే అత్తమ్మ. అత్తమ్మ ముచ్చట్లు ఇంకా ఎవరేమనుకోరాదు. ఇంగ్లీష్ ఒకటే ఏ డైలాగ్ చెప్పాలరా? ఇంగ్లీష్ లో అత్తమ్మ నువ్వు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది కదా, మరి మామ సినిమా గుండె పోయండి ఎప్పుడన్నా? ఎప్పుడు వంట పోలేడు సినిమా. ఒక్కసారి వంట వెళ్ళినా కొడుకు కడుపులు ఉన్నాగా. ఒక్కసారి వంట వెళ్ళినా కొడుకు కడుపులు ఉన్నాగా. ఏ సినిమా? సీకర్ సూర్యుడు. సీకటి సూర్యుడా? ఏ హీరో వాళ్ళు? ఎన్ నారాయణమూర్తి. నారాయణమూర్తి. అప్పుడు మేము మరి పుట్టలే. నా పెద్ద కొడుకు కడుపు అంటే మా బాబు లగ్గమైన పేరు అవుతుంది. అయిందచ్చు. మా పెద్ద కొడుకుల్లో మా అన్న కూడా తెలియదు కానీ సేమే కదా ఏజ్. అప్పుడు మేము నిర్మల్ల పోయినాం. నిర్మల్ల సీకర్ సూర్యులు సినిమా చూపెట్టిన మీ మామ. హోటల్లో తిన్నాం, వచ్చినాం. సినిమా ఒక్కటే సినిమా. ఎప్పుడు పోలే. నిర్మల్ టాకీసే తెలియదు. మరి వాటర్ ఫాల్ లో పెట్టిన తిరిగిరా? ఇటూ తిరగలేదు. ఓళ్ళు తీసుకెళ్ళలేదు. మామనే ఇంకోళ్ళు తీసుకుపోతే మామ తీసుకెళ్ళలే. కొడుకులు తీసుకెళ్ళలే. మీ కోడలు? కోడలు ఎటొస్తుంది? కోడలు ఇంట్లోనే ఉంటది కదా. కోడలు వచ్చిన కొత్తలు కూడా ఏం చూపించలేక నేను ఎటు పోలే. కోడలు చూపెట్టినా నేను పోలేను. చూపెడితే జంగలే. జంగలే. నువ్వు పేట కాడ పని ఎత్తి అట్లా చెప్పేం చేద్దాం మరి. ఏమండి నువ్వు ఏం కథ మరి? ఆకలి అయితే అవుతుంది. టమాటా కూర వండినా, అన్నం వండినా, ఆకలి అయితే నేను సరేనా? రొట్టెలు చేయలే? వీళ్ళు చపాతి వేయలేదా? ఏం తింటారు చెప్పండి, ఇప్పుడు వేసిస్తా. ఏం తింటారు చెప్పండి, ఇప్పుడు వేసిస్తా. చపాతి అండ్ చికెన్. చికెన్ నో చికెన్. ఈ రోజు శనివారం. ఓన్లీ నాన్ వెజ్ నో. ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ నో. ఓన్లీ ఏమంటారు కదా, వెజ్. ఓన్లీ వెజ్. వెజ్ బిర్యానీ తింటారా? వెజ్ బిర్యానీ చేస్తా. తినండి, రండి మా ఇంట్లోకు, తిని వెళ్ళండి. సరేనా?
ఓకే నల్లుడు నన్ను ఇంత ఇంగ్లీష్ పర్ఫెక్ట్ నాకు కూడా తెలియదు. నీ దగ్గర మస్తు నేర్చుకోవచ్చు, అలా అయితే ఇంకా బాగా నేర్చుకోవచ్చు. బల్లె పోరగాళ్ళు ఇట్టనంటుండే ఆయమ్మ నీ ఇంగ్లీష్ తోటి మా ఇంగ్లీష్ అట్లున్నది నీతోటి. ఏదో కొంచెం నేను చదువుకున్నా గానీ అప్పుడు అంత మైండ్ లేకుండే. 9వ తరగతి పాస్ నేను. మరాఠీ 10th మెమోలు ఇచ్చిరా మరి? ఇచ్చిండ్లు కానీ నేను పోలేనిగా. నువ్వే తీసుకోలేవా? 10th ఉన్నది ఇప్పుడు బల్లె పోతిస్తారు. నువ్వు చదివితే 9 కదా. 10కి కూడా పోలేనిగా, ఎందుకంటే అప్పుడు కొంచెం పరిస్థితి బాగా లేకుండే. చదివేటట్లా లేకుండే. అందరం చిన్నగా మా బాప ఒక్కడు నడుపుడికిగా నేను చదువుకోలేగా. అప్పట్లో మంచిగా చదువుకున్న వాటికి ఇంకా నీకు జాబ్ వస్తుండే నచ్చుక? ఏమో వస్తుండే నచ్చింది. 9వ తరగతి పాస్ ఉన్నది. అదే అప్పట్లో అంటారు. అయితే ఎట్లనా మా డాడీ 7వ తరగతి చదివితేనే జాబ్ వచ్చింది. ఏదనుకుంటున్నాం, కట్టెలు పడతారు చూడు, అలానే ఏమంటారు అటెండరా? చౌకీదారులు, ఫారెస్ట్ ఆఫీసర్ వస్తే మా బాప ఇడిస పెట్టేసిండు. ఎందుకు పోలేడు. ఎందుకు పులులు సింహాలు తింటాయినా? బాపు తిరిగాడు సోకుంటేనట. దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే వస్తా నీకు సోకిడిస పెట్టేసిండు. అచ్చా ఓకేనా? ఓకే అత్తమ్మా, అయిపోయిందా? అయిపోయింది. సాలిగా ఇంకెంత ఎంత మాట్లాడినట్టు ఆల్రెడీ 10 నిమిషాలు దాటిపోయిందచ్చు. సో గైస్ చూసిరు కదా ఇలాంటి వీడియో. మరిన్ని ఫన్నీ మోర్ వీడియోస్ కోసం మన రోహిత్ అఫీషియల్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 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 ఎన్నో ఇంకా అత్తమ్మతోటి మంచి వీడియోలు తీసుకుంటాం, మంచి కాన్సెప్ట్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరు మన రోహిత్ అఫీషియల్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు కాదు, ఫస్ట్ నువ్వు లాస్ట్. సో గైస్ ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట. మనకి ఇంకా ముందు మంచి కామెడీ కంటెంట్ వీడియోలతో మేము ముందుకు వస్తాం మమ్మీతోని. తప్పకుండా ఆ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే అయ్యుర్రి. మమ్మీ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ గర్ల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి వీడియోలతో వస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.